అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆశాభంగం. రచన డి కామేశ్వరి గారు. 1985లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. ఏవండోయ్ పరుగులాంటి నడకతో వంట చేస్తూ చేత్తో గరిటతో వగరొస్తూ వచ్చింది కమల. ఏమండి చూసారా, విన్నారా? పేపరులో తలదూర్చు కూర్చున్న రామారావు చూడలేదు, వినలేదు. అబ్బబ్బా, ముందు ఇది వినండి. బలవంతంగా చేతిలో పేపర్ పక్కకి లాగేసింది కమల. ఏమిటి వినడం? విసుక్కుంటూ అన్నాడు రామారావు. సుశీల వాళ్ళ ఆయన దెబ్బలాడుకుంటున్నారండి. రహస్యం చెప్తున్నట్టు గొంతు తగ్గించి అంది కమల. అయితే ఏం చేయమంటావు? వెళ్ళి విడదీయమంటావా? హాస్యంగా అన్నాడు రామారావు. అబ్బబ్బా, అది కాదండి. పెద్ద ఎంతో మెచ్చుకుంటారు కదా మీరు వాళ్ళని. వాళ్ళు మనలా ఎప్పుడు తగులాడుకోరని. ఇద్దరు పెద్ద చదువులు చదివిన వారు, సంస్కారవంతులని ఎంతో పొగుడుతారు కదా. ఆవిడ ఎంత చదివినా ఎంతో అణుకువగా ఉంటుందని, నాలాంటి మిడిబడి జ్ఞానం ఉన్నవాళ్లే సగం సగం చదివిన వారికే ఈ బుర్ర తిరుగుడని, నిండు కుండ తొణకదని ఎంతో మెచ్చుకుంటారు కదా ఆవిడని. వెళ్ళండి, వినండి ఎలా దెబ్బలాడుకుంటున్నారో. మనకంటే ఎక్కువగా దెబ్బలాడుకుని అరుచుకున్నారు దెప్పుతూ అంది కమల. నిజంగానే? ఏమని దెబ్బలాడుకుంటున్నారేమిటి? కాస్త కుతూహలం కనపరిచాడు రామారావు. రండి, వినండి. స్వయంగా వింటే మీకే తెలుస్తుంది. ఇష్టం లేకపోయినా కుతూహలం అణుచుకోలేక లేచి వెళ్ళాడు రామారావు. అవును, నిజమే. నీవు చదువుకున్న దానివి, నాతో సమానంగా ఉద్యోగం చేస్తున్న దానివి. నా అంతటి దానివి నీవు. మొగుడంటే లెక్కేమిటి? మొగుడు ఏదైనా అంటే పడవలసిన అవసరం నీకేమిటి అనడం నాదే తప్పు. సుశీల మొగుడు శేఖర్ గొంతు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకలా నోరు పారేసుకుంటారు అనవసరంగా? నేనేం తప్పు మాట అన్నానని? ఇంటికి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టానో లేదో, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, వెధవ ఇల్లు అని సాధిస్తే నేనేం చేస్తాను? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విసుక్కుంటూ ఉంటే నేను మాత్రం మనిషిని కాదా? నేను ఉదయం అనగా మీతో వెళ్ళిందాన్నే కదా. ఇప్పుడు మీతోనే సరిగా వచ్చాను. నేనేం పోని ఇంట్లో ఊరికే కూర్చుని చేయలేదన్నా బాగుంటుంది. సుశీల గొంతు అసహనంగా వినిపించింది. చేసావులే మహా ఉద్యోగం. లోకంలో నీ ఒక్కరితవే చేస్తున్నట్టు. మాటకి మాట నేను నీలాగా ఉద్యోగం చేస్తున్నానని చెప్పక్కర్లేదు. ఆ మాట నాకు తెలుసు. తెలిస్తే ఎందుకలా మాట్లాడతారు? ఆడదాన్నైతే నాకు ఇంకొక 10 చేతులు ఎక్కువ ఉన్నాయనుకున్నారా? ఇంటా బయట ఒక్కసారి చక్కబెట్టడానికి. మీకంటే ఇంటికొచ్చాకైనా విశ్రాంతి. నాకు అదీ లేదు కదా. ఇప్పుడు మళ్ళీ వంట వండాలి. నేను మీలాగా మనిషినే. ఓహో, నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కనుక నాతో సమానంగా వంట చేయాలి అనా నీ ఉద్దేశం? అంతేనా? ఎంత ఉద్యోగస్తురాలివైనా ఆడదానివి, నా భార్యవి అని గుర్తుంచుకో. ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. రెచ్చిపోయాడు శేఖర్. నోటికి వచ్చినట్టు అనవసరంగా మీరు ఏదంటే అది పడేదాన్ని కాదు. నేను మిమ్మల్ని వండమనలేదు, మార్చమనలేదు. అన్నదల్లా అయిన దానికి కాని దానికి సాధించవద్దు అంటున్నాను. ఆవిడ గొంతు తారాస్థాయిని అందుకుంది. కమల, రామారావు మొహాలు చూసుకున్నారు. ఇప్పుడేమంటారు అన్నట్టు చూసింది కమల. ఆశ్చర్యపోయాడు రామారావు. 8 నెలలు ఉంటున్నా ఒక్కసారైనా గట్టిగా మాట అనుకోని వాళ్ళు ఈరోజేమిటి ఇలా పోట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? ఆశ్చర్యంగా స్వాగతం చెప్పుకుపోతున్నాడు రామారావు. అంత చదువుకుంటే మాత్రం మొగుడు పెళ్ళాలన్నాక దెబ్బలాటలు రావా? అంత ఆశ్చర్యపడ్డానికి ఏముంది? సందు చూసుకొని దెప్పింది కమల. సుశీల, శేఖర్లు ఇద్దరు ఎంఏలు, ఇద్దరు కాలేజీలో లెక్చరర్లు. ఆ ఇంటికి వచ్చి 8 నెలలు అవుతోంది. చిన్న భాగంలో కమలా వాళ్ళు, పెద్ద భాగంలో సుశీల వాళ్ళు ఉంటున్నారు. రామారావు ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్. 250 జీతంతో 3 పిల్లలతో సంసారం నెట్టుతున్న సామాన్య సంసారి. కమల డిగ్రీ చదవకపోయినా అభ్యుదయ భావాలు కలదే. అద్దెకు వచ్చిన నాడే సుశీల, శేఖర్లంటే కమలకి, రామారావుకి ఇద్దరికీ ఎంతో గౌరవ అభిమానాలు కలిగాయి. ఇద్దరూ బాగా చదువుకున్నవారని, ఇద్దరు ఉద్యోగస్తులని తెలియగానే ఆ గౌరవం ఇంకా ఇనబడించింది. వాళ్ళకి పెళ్ళయి 4 ఏళ్ళయింది. 2 పిల్లలని, చూడటానికి ఆయాని ఇంట్లో ఉంచి 2 ఉద్యోగాలు చేస్తున్నారని,
ఏ గర్వం లేకుండా సరదాగా కలుపుగోలుతనంగా ఆత్మీయత కనపరిచి మాట్లాడడంతో ఆ రోజు నుంచే 2 కుటుంబాల మధ్య మైత్రి ప్రారంభమైంది. గాఢమైంది కొద్ది రోజుల్లోనే. ఆదివారం కానీ సెలవు రోజున కానీ వస్తే 2 కుటుంబాలు ఒకే ఇంట్లో కాఫీలు భోజనాలు చేసి నలుగురు కలిసి పేకాడుకోవడం, సినిమాకి వెళ్ళడం, ఏ పిక్నిక్లకో వెళ్ళి సెలవు రోజులు ఎంతో సరదాగా గడిపేవాళ్ళు. 2 కుటుంబాల వారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులను చూస్తే రామారావుకి ఎంతో ముచ్చట వేసి కమలని అస్తమాను దెప్పేవాడు. చూడు ఆవిడని చూడు, అంత చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది, అయినా ఇంట్లో పని పాటలు చేసుకుంటూ ఎంత పొందిగ్గా ఉంటుందో, పిల్లల్ని ఎట్టి అలవాట్లతో పెంచుతుందో చూడు, ఎంత కలుపుగోలుతనంగా ఉంటుంది, గర్వం అనేదే లేకుండా. ఎన్నాళ్ళయింది, ఎన్నడైనా వాళ్ళిద్దరూ మాట అయినా అనుకున్నారా? చూసి నేర్చుకో, అది దాంపత్యం అంటే. నీవో చదివింది మెట్రికులేషనే, కానీ ప్రపంచంలో అన్ని విషయాల గురించి నీకు తెలియదంటూ లేదంటావు. ప్రతి దానికి అవునంటే కాదనడం, కాదంటే అవుననడం, ఏమైనా అంటే నా మీద విరుచుకు పడడం, ఆ కోపంలో పిల్లల్ని చావగొట్టడం, గిన్నెలు ఎత్తేయడం, ఇవేగా నీకు తెలిసింది. ఇంట్లో మొగుడికి పిల్లలకి వండి పెట్టడం, ఊరందరికీ ఉపకారంలాగా మహా కష్టపడి పోతున్నట్టు రోజుకి 10 సార్లు విసుక్కోవడం. చూడు ఆవిడ చూడు, ఎప్పుడేం చేస్తుందో, ఎలా చేస్తుందో. 10ంటికల్లా అన్ని పనులు చేసి కాలేజీకి వెళ్ళిపోతుంది. రోజుకి అధమం. ఒక్కసారైనా రామారావు ఆవిడ నేర్పుని, వాళ్ళ అన్యోన్యతని గురించి, ఆ ఆదర్శ దంపతులని పొగడక మానడు. కమలకి లోపల వాళ్ళంటే గౌరవ అభిమానాలు ఉన్నా భర్త నోట ఆ పొగడతలు విని సహించలేదు. మీరు చెప్పడమే అన్యోన్యత గురించి. ఆయనలాగా మీరుంటే తప్పకుండా ఆవిడలాగా నేనుంటాను. మీరెప్పుడైనా ఒక్కనాడైనా ఒంట్లో బాగుండక చస్తున్నా వంటిట్లోకి తొంగి చూసిన పాపాన పోయారా? జ్వరం వచ్చినా ఇన్ని కాఫీ నీళ్ళైనా నా మొహాన పోసారా ఎప్పుడైనా? ఆయన చూడండి, ప్రతిదానికి ఆవిడకి ఎలా సహాయపడతాడు. ఉదయం లేచి ఒకరు కాఫీ కలిపితే ఇంకొకరు టిఫిన్ చేస్తారు. ఆయన చకచకా కూరలు తరుగుతూ ఉంటే ఆవిడ అన్నీ కుక్కర్లో పడేస్తుంది. ఆయన ప్లేట్లు సవరిస్తే ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ వంట చేస్తుంటే ఆయన ఆయా చేత పిల్లలకి నీళ్లు పోయించి ముస్తాబు చేస్తాడు. ఇద్దరూ కలిసి చకచకా పనులన్నీ చేసుకుంటారు. ఆయన మాత్రం ఉద్యోగం చేయడం లేదేమిటి? పెద్ద మీరే మగవాడిని అన్నట్టు, మగతనానికి అవమానం అన్నట్టు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు, చస్తున్నా అటు చూడరు. అంతగా అయితే ఒక క్యారియర్ తెచ్చి నా మొహాన్ని పడేస్తారు. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్లతో ఆవిడ అరగంటలోనూ చేస్తుంది, 1/2 నిమిషంలోనూ చేస్తుంది వంట. మండని కర్రలు, తడి బొగ్గులు, ఏడ్చే పిల్లలు అన్నీ ఒక్కరితోనే చూసుకోవాలి. ఆవిడలా నేనెలా చేస్తాను? ఇద్దరూ కలిసి అర్జిస్తున్నారు, దర్జాగా ఖర్చు పెడతారు. రోజుకో చీరతో నీట్గా. ఆవిడ కాకపోతే నేనెలా అవుతాను ముస్తాబు? 10 సార్లు అడగ్గా ఏడాదికో చీర కొనడానికి బ్రహ్మాండం చేస్తారు. పైగా ఆవిడతో నన్ను పోల్చడానికైనా సిగ్గుండాలి. ఏది పోని ఆవిడలా నాకు డిగ్రీ లేకపోయినా ఏదో మెట్రిక్ పాస్ అయ్యాను కదా, ఒక గుమాస్తా ఉద్యోగం దొరక్కపోదు. ఏదైనా ఉద్యోగం చూడండి, చేస్తాను. అక్కడితో వదులుతాయి ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు అంటూ కడిగేస్తుంది కమల. జవాబు చెప్పలేక గుట్టక మింగుతాడు రామారావు. మాట్లాడరే? అబ్బే, తన దాకా వచ్చేదాకానే ఈ కబుర్లు. పెళ్ళాం చేత ఉద్యోగం చేయించే అంత సంస్కారం ఎంతమంది మగాళ్ళకుంటుంది? అందులో మీరా? అయ్యో రామ, ఒకవేళ ఉద్యోగం చేయించినా ఆయనలాగా ఇంటి పని చేస్తారా? ఇటు ఇంటి చాకరీ, అటు ఆఫీస్ పని అన్నీ నానెత్తిన రుద్దుతారు తప్ప అలాంటి సహకారం మీరెక్కడైనా ఇస్తారు? ఆయనలా మీరెక్కడ ఉండగలరు? అంచేత ఆవిడతో నన్ను పోల్చకండి అంటూ గయ్యమంటుంది కమల. చాలే, పెద్ద చేస్తావు ఉద్యోగం. స్కూలు ఫైనల్ చదువుకైనా నెత్తినెక్కి తొక్కుతున్నావు, ఇంకా ఉద్యోగం చేస్తే నన్ను నిలవనిస్తావా? వెళ్ళెళ్ళు, ఆ కూర ఏం మాడి తగలడిందో చూడు. మన దెబ్బలాట రోజు ఉండేది అంటూ అనవసరంగా కోపం నటిస్తాడు. రోజుకొకసారి రామారావు వాళ్ళని పొగడకా మానడు, కమల దెప్పకా మానదు. అయినా ఇద్దరికీ లోపల ఆశ్చర్యంగానే ఉండేది. ఎంత అన్యోన్య దంపతులైతే మాత్రం ఒక్కసారైనా మాట అనుకోకుండా ఎలా ఉంటారు అన్న సందేహం వచ్చేది. అందుకే ఇద్దరూ ఈరోజు వాళ్ళ దెబ్బలాట విని ఒకరిని మించి ఒకరు ఆశ్చర్యపడ్డారు.
బాబుని చూడు ఎలా ఉన్నాడో. నీకు అసలు ఇంటి సంగతి, పిల్లల సంగతి ఏమైనా పడుతుందా? పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకో. అయినా నా వెర్రిగానే నీకు పిల్లల్ని చూడవలసిన అవసరం ఏంటి? పెద్ద ఉద్యోగస్తురాలివి, ఆయాని పెట్టావుగా, వాళ్ళ కోసం ఏదో కన్నావు, సరిపోయింది. ఇంకా వాళ్ళు గాలికి పెరుగుతారులే. హేళనగా అంటున్న శేఖర్ మాటలు కమల, రామారావు కుతూహలంగా వినసాగారు. ఏమిటి మీ ఉద్దేశం? ఊరుకుంటున్న కొద్దీ ఎందుకు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు? తీక్షణంగా అంది సుశీల. అవును, కావాలనే కవ్విస్తున్నాను. చూడు, బాబు వంక ఒకసారి చూడు. ఆ బట్టలు, ఆ ఒళ్ళు ఎలా మట్టి కొట్టుకొని ఉన్నాడో చూసావా? ఎన్నాళ్ళయింది వాడికి నీవు శుభ్రంగా తలదువ్వి నీళ్లు పోసి అన్నీ ఆయా మీద వదిలేయడం, దాని దయాధర్మాల మీద వాళ్ళు ఆధారపడడం. పాప చూడు, అలా గంట నుంచి తడి బట్టల్లో పడుకున్నా నీకు కనిపించిందా? పిల్లలిద్దరూ ఎలా దిక్కులేని వాళ్లలాగా ఉన్నారో ఇవేవి నీకు కనపడ్డం లేదా? ఎంత ఉద్యోగస్తురాలివైనా నీవు ఒక తల్లివే. ఓహో, నేను తల్లినే కానీ మీరు తండ్రి కాదు కాబోలు. నాకే కానీ మీకే బాధ్యత లేదు కాబోలు. నాకొక్కరికే కాబోలు పిల్లలు. నేను వంటిట్లో ఉన్నాను. బాబు అంత మట్టి కొట్టుకుని ఉంటే కాస్త కడిగి బట్టలు తొడిగితే తప్ప పాప పక్క బట్టలు మారుస్తే మీ మగతనానికి అవమానం కాబోలు. అన్నీ నేను ఒక్కరితోనే చేసుకోవాలా? చచ్చి చెడి రోజంతా కాలేజీలో అరిచి అరిచి ఇంటికొచ్చి మళ్ళీ నిమిషం తెరిపి లేకుండా వంట అది చేస్తున్నానే, మీరు ఆ మాత్రం చేస్తే తప్ప? నోర్మై, అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఇవాళ పిల్లల బట్టలు తీయమంటావు, రేపు వాళ్ళు దొడ్లు ఎత్తమంటావు. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకో. నీవెంత చదువుకున్న దానివైనా, ఉద్యోగస్తురాలివైనా కట్టుకున్న మొగుడిని అవమానించి మాట్లాడితే సహించే ఓర్పు నాకు లేదు. ఎంత మీ భార్యనైనా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తుంటే పడి ఉండే ఓర్పు నాకు లేదు. నా విధులు, నా బాధ్యతలు నాకు తెలుసు. మీరేం ప్రతిదానికి గుర్తు చేయని అవసరం లేదు. తీవ్రంగా ఉంది సుశీల గొంతు. వింటున్న రామారావు, కమల ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఎన్నడూ గట్టిగా కూడా జవాబు ఇవ్వని ఆవిడ, భర్తకి ఎంతో గౌరవం ఇస్తూ నమ్రతగా ఉండే ఆవిడ ఇవాళ ఏమిటి ఎంత దురుసుగా మాట్లాడుతోంది? ఆయన మాత్రం భార్యను ఎంతో ప్రేమగా, అభిమానంగా చూస్తూ, అన్నింటిలో సహకరిస్తూ, కావాలని ఉద్యోగం చేయించే మనిషి ఇవాళ ఎందుకిలా ఆమెను కించపరుస్తున్నాడు? అసలు ఇద్దరు పిల్లల్ని ఎంతో శుభ్రంగా ఉంచి మంచి శిక్షణలో పెంచుతారు. సగం పిల్లల పని అంతా అతనే చూస్తాడు రోజు. ఇవాళ ఏమిటి ఇలా అంటున్నాడు? ఏమైంది ఇద్దరికి? అసలు తప్పెవరిది? ఎందుకు వచ్చింది అసలు తగు? ఎంత ఆలోచించినా ఏం తేల్చుకోలేకపోయారు ఇద్దరు. ఇంకా పూర్తిగానే ఆ సంభాషణ ఈసారి మరింత శ్రద్ధగా వినసాగారు ఇద్దరు, నిశ్శబ్దంగా చూపులతోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. బీరువా నిండా అన్ని చీరలు మూలుగుతుంటే మళ్ళీ ఏం అవసరమని 150 పెట్టి చీర కొన్నావు? ఇంకా ఈ నెల ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి. ఏమంత తొందర వచ్చిందని చెప్పకుండా చేయకుండా ఇలా ఖర్చు పెట్టేశావు? ప్రతి దమ్ముడికి లెక్క చెప్పాలా? ఆ మాత్రం ఖర్చు పెట్టే స్వాతంత్రం నాకు లేదా? అన్నిటికీ సంజాయిషి ఇచ్చుకోవాలా? ప్రతిదానికి ఇంట్లో రాద్ధాంతమే. అవును, అన్నిటికీ రాద్ధాంతంలాగానే కనిపిస్తుంది నీకు. ఇద్దరం సంపాదిస్తున్నా దమ్మిడి నిలవలేదు ఇప్పటి వరకు. అసలు నీకేమైనా ఇంటి ఖర్చుల సంగతి తెలుస్తోందా? ఒళ్ళు పై తెలియకుండా రాబడి కంటే ఎక్కువ ఖర్చులు పెట్టేస్తున్నావు తెలుసా? అన్నీ సమర్థించుకోలేక నేనెంత సతమతం అవుతున్నానో తెలుసా? ఎందుకన్ని మాటలు అంటారు అనవసరంగా? లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు వస్తే 4 తీసుకున్నాను తప్ప ప్రతిదానికి ముందు మీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదా? ఏదో అంత బరువు మీరొక్కరే మోస్తున్నట్టు, నేనేదో తిని కూర్చుని డబ్బు తగలేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీతో సమానంగా సంపాదించి మీ చేతుల్లోనే పెడుతున్నాను అంతా. ఆ మాత్రం బరువులు బాధ్యతలు నాకు కూడా తెలుసు. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. నీ డబ్బు నా డబ్బు అన్నంత వరకు వచ్చిందన్నమాట. ఇవాళ నీ డబ్బు అన్నావు, రేపొద్దున ఆడదాని డబ్బు తింటున్నాను అని అంటావు. ఎంతకీ నాదే తప్పు. ఈ నెల నుంచి నీ డబ్బు నాకు దమ్మిడి కూడా ఇవ్వద్దు. బ్యాంకులో దాచుకో. చీరలే కొనుక్కుంటావో, నగలే చేయించుకుంటావో. ఛీ, మీరెందుకు ఇలా తయారవుతున్నారు? రోజు రోజుకి ముచ్చటపడి 4 చీరలు కొనుక్కున్నందుకు ఎందుకు అంత గొడవ చేస్తున్నారు? బయటకెళ్ళి ఉద్యోగం చేయవలసిన దానిని కాస్త మంచి చీరలు ఉండాలని కొనుక్కోవడం ఇంత రాద్ధాంతానికి కారణమైంది. అవుననుకో, రోజుకో చీర కట్టి నీ అందాన్ని అందరికీ చాటుకోవద్దా మరి?
ఆ పార్థసారథి శర్మ అందరూ నీ చుట్టూ చేరద్దా? ఏంటి మీరనేది? ఆశ్చర్యంగా అంది సుశీల. నేననేదే పాపం నీకు తెలియదులా ఉంది. స్టాఫ్ రూమ్లో గంటల కొద్ది పార్థసారథి శర్మలతో వికవికలు పక్కపక్కలు. అవన్నీ నాకు తెలియదు అనుకున్నావు కాబోలు. ఏంటి మీరు మాట్లాడేది? ఆశ్చర్యంతో ధ్వనించింది సుశీల గొంతు. ఎందుకు అమాయకత్వం నటిస్తావు ఇంకా? ఏమిటా అంతూ పొంతు లేని కబుర్లు నీకు మగాళ్లతో? రోజు చూస్తున్నాను, బొత్తిగా మంచి చెడ్డ లేకుండా అసహ్యంగా ఆడదానని మర్చిపోయి మగవాళ్లతో సమానంగా ఏమిటా నవ్వులు ఆ మాటలు? ఏంటి మీ ఉద్దేశం? మాట్లాడితే తప్పేంటి? అయినా తీరిక సమయాల్లో తోటి లెక్చరర్లతో మాట్లాడడం తప్ప. శర్మ పార్థసారథి ఇద్దరు తమాషాగా మాట్లాడతారు కనుక వాళ్లతో ఎక్కువ మాట్లాడతాను. అందులో తప్పే ఉంది? అయినా నలుగురిలో ఉద్యోగం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటాం? అయినా మీకు ఈ అనుమానాలు అపార్థాలు ఏమిటి? అన్నిటికీ నాకు ఈ ఆంక్షలేమిటి? ఆ మాత్రం మంచి మర్యాద నాకు తెలియదా? మాట్లాడినంత మాత్రాన ఎవ్వడితోనూ లేచిపోను. అసహనంగా విసురుగా అంది సుశీల. చాలే, ఇంకా సమర్థించుకుంటున్నావు. నీ వ్యవహారం అంతా కనిపెడుతూనే ఉన్నాను, నీ వరుస అంతా చూస్తూనే ఉన్నాను. నాకేం నచ్చడం లేదు నీ సంగతి. నీవెంత ఉద్యోగస్తురాలివైనా నా భార్యవని గుర్తుంచుకో. నా భార్య మానాభిమానాలు విడిచి ప్రవర్తించడం నేను సహించను. నా మానాభిమానాలు కాపాడుకోవడం మీకంటే నాకు ఎక్కువ అవసరం. ఆ సంగతి నాకు తెలుసు. మగవాడితో మాట్లాడితే మానాభిమానాలు పోతాయని నాకు తెలియదు. అందులో భర్తకి భార్య చేసే ద్రోహం ఏముందో నాకు అసలే తెలియదు. భర్తకి భార్య ఎంత విశ్వాసంతో ఉండాలో భర్త భార్యకి అంత విశ్వాసంతోనే ఉండాలని. పాపం మీకు తెలియకే కాబోలు. ఆ సుహాసిని దేవితో అలా తిరుగుతారు, పద్మావతితో అలా గంటల కొద్దీ బాతాకాన్ని కొడతారు, సరళాదేవికి నోట్స్ ప్రిపేర్ చేసిస్తారు ఆవిడ కటాక్ష వీక్షణాల కోసం. నాకు తెలుసు అపార్థాలు తీయడం, మాటలు అనడం. అయినా నేను మీలా అంత హీనంగా ఆలోచించను, వెటకారంగా అంది సుశీల. నోర్మై, ప్రతిదానికి మొగాడితో వంతా నీకు? రెచ్చిపోయాడు శేఖరం. చ, మీలాంటి మనుషులతో నాకు మాటలేంటి? పైకి పెద్ద అభ్యుదయవాదుల్లాగా సంస్కారవంతుల్లాగా నటించడం. ఇంట్లో ఇది వరుస. ఆడదాని అభ్యుదయం కాంక్షించేవారిలాగా స్త్రీలు సమాన హక్కులు, ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు ఏమిటో మాట్లాడి డిగ్రీ ఉండి ఇంట్లో ఎందుకు కూర్చోవడం అని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టారు? సంస్కారవంతుల్లాగా. ఆడది తనతో సమానంగా సంపాదిస్తే ఓర్చుకోలేని వారు, భార్య ఉద్యోగం చేస్తే చిన్నచూపు చూస్తుందని భ్రమపడేవారు, భార్య పరాయి మగవాడితో మాట్లాడితేనే సహించలేనివారు ఈ ఉద్యోగం ఎందుకు చేయమన్నారు? ప్రతి మాటలో ప్రతి చేష్టలో విపరీత అర్థాలు తీస్తూ ఇల్లు నరకం చేస్తున్నారు. నేను చదువుకున్న దాన్నని కొత్తగా తెలిసిందా? ప్రతి మాటకి చదువుకున్న దానివని ఎత్తిపొడవడం, ఉద్యోగస్తురాలనని హేళన చేయడం ఏమిటి ఇదంతా? అంతే, తనదాకా వస్తే గాని తెలియదు కాబోలు. తనతో సమానంగా ఉండడం ఏ మగాడు సహించలేడు కాబోలు. తనదే పై చేయిగా ఉండాలనుకునే అంత అహం ఎందుకో మగాడికి. సుశీల గొంతు ఆవేశంతో వణికింది. చి, రోజు నేను ఈ నరకం భరించలేను. నాకెందుకు ఈ కష్టం, నిష్ఠూరం? హాయిగా ఇంటి పట్టునే కూర్చుంటాను. చాలని జీతంతో బాధపడినప్పుడు కానీ నా విలువ మీకు తెలియదు. నేను రేపే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తున్నాను దృఢంగా అంది సుశీల. చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం. రామ నెట్టూరుస్తూ అన్నాడు అంతా విని లోపల గదిలోకి వెళ్తూ. అలాగే చెయ్యాలి ఆవిడ. అప్పటికి కానీ తెలిసిరాదు అతనికి. ఓ 2-3 నెలల్లో డబ్బు ఇబ్బంది పడితేనే కానీ ఆవిడ విలువ తెలియదు అతనికి. అయినా ఎప్పుడు పోతుంది మన దేశంలో ఈ స్త్రీ పురుషుల తేడాలు, హెచ్చుతగ్గులు, ఈ మగవారి జులుము, అధికారాలు ఎప్పటికి పోతాయో? ఎంత చదువుకున్న స్త్రీ తనతో సమానంగా ఉండకుండా కిందనే ఉండాలనే ఈ మగవారి అహాన్ని నుంచి ఎప్పటికి విముక్తి? ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అంది కమల. చాలే, అవకాశం వస్తే చాలు లెక్చర్లు దంచుతావు. మగవాళ్ళ దురన్యాయాల గురించి విసుక్కున్నాడు రామారావు. ఏమండి, భోజనాలు అయ్యాయా? ఓ రౌండ్ రమ్మీ ఆడదామా? తీరుబాటుగా ఉంది వాళ్ళ. రేపు క్లాసులన్నీ ఇంచుమించు విరామమే. రండి, ఓ గంట ఆడదాం అంటూ రాత్రి 8 గంటల వేళ వచ్చిన సుశీల శేఖర్లను చూసి కమలా రామారావు విస్తుపోయారు. ఇద్దరు ఏమీ జరగనట్టే నవ్వుకుంటూ వచ్చిన ఆ దంపతుల్ని చూసి, వీళ్ళేనా
2 గంటల క్రితం అంతలా తగులాడుకున్నారు అన్నట్టు మొహాలు చూసుకున్నారు ఇద్దరు. అంతలా దెబ్బలాడుకుని అప్పుడే ఒకటేలా అయ్యారు. తామిద్దరు మాట అనుకోవడంతో మొదలైన చిలికి చిలికి గాలివానయ్యి ఆయన కేకలు వేయడం, తను ఏడవడం, ఆయన కాఫీ మానితే తను భోజనం మాని 2-3 రోజులు ఎడమొహం పెడమొహాలు, తర్వాత కుర్చీలని గోడలని పిల్లల్ని మధ్యవర్తులుగా ఉంచి మాట్లాడడం, తర్వాత చల్లబడ్డం. ఇంత గ్రంథం జరుగుతుంది. అలాంటిది వీళ్ళేమిటి గంట క్రితం చచ్చేటట్టు దెబ్బలాడుకుని మామూలుగా నవ్వుకుంటూ ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు? పేకాడుతున్నంతసేపు సుశీల శేఖర్లను పరిశీలనగా చూస్తున్న కమలా రామారావుల సందేహం అది. సందేహంలాగే ఉండిపోయింది ఆ పూట. అయితే నిజంగానే మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారేంటి? ఆ మర్నాడు ఆదివారం కూరల మార్కెట్కు వెళ్లే త్రోవలో సుశీలను అడిగింది కమల. అడిగాక గబుక్కుని నాలిక ఖర్చుకుంది. పొరపాటు గ్రహించి వాళ్ళు దెబ్బలాట విన్నామని నొచ్చుకుంటుందేమోనని. తొందరపడి అడిగానని బాధపడింది కమల. సుశీల ఆశ్చర్యంగా చూసింది, అర్థంగా అన్నట్టు. ఎందుకు? నేను రాజీనామా చేయడం ఏంటి? ఎవరు చెప్పారు? కమల సర్దుపాటు గాబరాగా అంది. అబ్బే, నేనే అంటున్నాను. మీకు ఇంటి పని, అటు కాలేజీ పని కష్టంగా లేదు, అందుకని పని మానేస్తారేమో అని అనుకున్నాను. ఏదో యథాలాపంగా అడిగినట్టు సర్ది చెప్పింది. అబ్బే, నాకు ఇది అలవాటే. 4 ఏళ్ల నుంచి చేస్తున్నదే కదా. ఇవాళ కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయన అంత కష్టపడే పనే ఉంది. ఆయన సగం పని సాయం చేస్తారు, మిగతా పనులకి మనిషి ఉండనే ఉంది. ఉద్యోగం మాని రోజంతా నేను చేసే పని పాట ఏముంది? డిగ్రీ ఉండి ఊరికే కూర్చోవడం ఎందుకు? ఏం వచ్చినా రావడమేగా. నిజమే ఏదో అంది. కానీ కమల లోపల చాలా ఆశ్చర్యపోయింది. నిన్న అంత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పిన మనిషి ఇవాళ ఇలా అంటుందేమిటి? అయినా వీళ్ళు చాలా గమ్మత్తు మనుషులు. లోపల ఎంత కొట్టుకు చేస్తున్నా పైకి ఎంతో అన్యోన్యత నటిస్తారు. అనుకోకుండా ఉండలేకపోయింది కమల. మీరిద్దరూ తప్పకుండా రావాలి సుమా. ఇవాళ కాలేజీ ఫంక్షన్కి మంచి నాటకాలు, వివిధ వేషధారణలు ఉన్నాయి. మర్నాడు ఉదయం సుశీల అంది కమల వాళ్లతో. ఏం వేషధారణలు? ఎందుకు? అదే రక్షణ నిధికి మా స్టాఫ్ అందరూ కలిసి నాటకాలు, వేషధారణలు ఏర్పాటు చేశాం అంటూ 2 ₹5 టిక్కెట్లు కొనిపించింది సుశీల చేత. ఒక నాటకంలో మేమిద్దరం కూడా నటిస్తున్నాం, తప్పక రావాలి సుమా మళ్ళీ గట్టిగా చెప్పింది సుశీల. ఏం నాటకం? కుతూహలంగా అడిగింది కమల. అబ్బే, ఇప్పుడే చెప్పేస్తే ఎలా? సస్పెన్సు చూస్తారుగా నవ్వింది సుశీల. అంత సస్పెన్స్ ఏముందిలేండి, నిత్య జీవితంలో తటస్థపడే కదే కదా. ఈవిడే రాసిందిలేండి ఆ నాటకం. అందులో మేమిద్దరం భార్యాభర్తలమే. నిజ జీవితంలో మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి నాటకంలో వేస్తే సహజంగా ఉంటుందని అందరూ బలవంత పెట్టారు, శేఖర్ అన్నాడు. ఇంతకీ విషయం ఏమిటి? రామారావు అడిగాడు. ఏముంది, వివాహిత స్త్రీ ఉద్యోగం చేస్తే ఆమె ఎదుర్కొనే సమస్యలు. ఆమె ఇటు ఇల్లు అటు ఆఫీస్ పని సక్రమంగా చక్క పెట్టగలదా? ఆమెకి భర్త సహకారం ఉంటుందా? భర్త ఆమెని తనతో సమానంగా గౌరవించగలడా? అందువల్ల ఆమె సంసారంలో విపరీత పరిణామం వస్తే ఆమె అన్నీ తట్టుకుని ఎదుర్కొని నెగ్గుకు రాగలదా? మొదలైన అంశాల మీద నాటకం. ఆ నాటకంలో మా రిహార్సల్స్ చూసి చాలా సహజంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. పాపం ఈ దెబ్బతో ఉద్యోగం చేసే ఆడవాళ్ల మొగుళ్ళందరికీ బుద్ధి తెప్పించి వాళ్ల తప్పులన్నీ తెలుసుకునేటట్టు చేయాలని మా ఆవిడ చాలా కష్టపడి రాసింది ఘనంగా. ఎంతవరకు తేలుతుందో ఈవిడ యత్నం, వేళాకోళంగా అన్నాడు శేఖర్. బుద్ధి తెచ్చుకోవడం ఎలా ఉన్నా కనీసం వాళ్ళ తప్పులని వాళ్ళు గ్రహిస్తే చాలు. నా ఆశ నెరవేరినట్టే. వస్తారు కదా తప్పక, సుశీల ఇంకొకసారి హెచ్చరించింది. ఇద్దరూ వెళ్ళిపోయాక ఏదో అర్థమైనట్టు మొహాలు చూసుకున్నారు కమల రామారావులు. ఆ మిగిలిన సందేహం కాస్త రాత్రి నాటకం చూశాక తీరిపోయింది. రామారావు గర్వంగా, చూసావా, నేను చెప్పలా వాళ్ళు ఎలాగైనా ఆదర్శ దంపతులు అని. ఎప్పుడైనా ఒప్పుకుంటావా? త్రోవలో అన్నాడు కమలతో. కమల కళ్ళలో కాస్త ఆశాభంగం కనిపించినా తేలిగ్గా నవ్వేసి ఊరుకుంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే కనీసం 50 లైకులైనా ఇవ్వండి. అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.